చెప్పు సూర్య, అసలు ఏంది ఇష్యూ ఏంది? 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా అన్ని గ్రూప్లలో బాగా వైరల్ అవుతుంది. అసలు ఇష్యూ ఏంటి? ఏం లేదు బాబాయ్, నేను ఎస్ఎఫ్ఐలో జిల్లా కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. గత 6 సంవత్సరాల నుండి నేను ఎస్ఎఫ్ఐలో సభ్యత్వం తీసుకొని సిపిఎం పార్టీలో సభ్యత్వం తీసుకొని ఉన్నాను. ఓకే. 3 సంవత్సరాల కిందట మా నాయన సిపిఎం పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఓకే. ఎందుకు వెళ్ళిపోయాడు అనేది అది పార్టీకి తెలుసు. పార్టీ అంతర్గత విషయాలు, నాకు సంబంధం లేదు అది. ఓకే. నేను ఆ విషయంలో నేను తల దూర్చలేదు. ఉమ్. అది సాదుల శ్రీనివాసు మా నాన్నను కావాలని ఉద్దేశపూర్వకంగా బహిష్కరించాడు మా నాన్నని. అయినా నేను పార్టీ మీద ఏనాడు కోపంతో, నేను మా నాన్న వెళ్ళిపోయినా కూడా పార్టీ మీద నమ్మకంతో నేను పార్టీలో ఉన్నాను. మా నాన్న కూడా నన్ను పార్టీలోనే ఉంచాడు. ఓకే. ఏది ఎస్ఎఫ్ఐలో? ఎస్ఎఫ్ఐలోనే ఉండు బిడ్డ, పార్టీ చాలా గొప్పది, కానీ అందులో ఉన్నటువంటి సాదుల శ్రీనివాసు పెద్ద దొంగ ఉన్నాడు, అయినా పర్లేదు నువ్వు పార్టీలో పనిచేయని చెప్పేసి అన్నాడు. ఓకే. అయితే నేను గత సంవత్సరం కిందట ఫిబ్రవరిలో నేను జిల్లా కో కన్వీనర్గా ఎన్నికయ్యాను కొరివిలో. ఓకే. కో కన్వీనర్గా ఎన్నికైన తర్వాత నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. నువ్వు పని చేయాలా, గట్టిగా పని చేయాలా, నీ వల్లనే సాధ్యమవుతుంది ఎస్ఎఫ్ఐని లేపాలంటే. గిరిజన ప్రాంతము, గిరిజన విద్యార్థులు అధికంగా ఉంటారు, వాళ్ళని అందరినీ మొబిలైజ్ చేయాలి, నువ్వు గిరిజనులతోనే వింటారు అని చెప్పి నన్ను బాగా, నేను గిరిజనుల పక్షాన కాదు, ఎస్ఎఫ్ఐ అంటే ఒక సంఘం, విద్యార్థి సంఘం, అందరూ అన్ని గిరిజనులు కాదు, అందరూ ఉంటారని నేను చెప్పిన. గిరిజన జిల్లా కాబట్టి అది అని చెప్పేసి అన్నారు. సరే ఓకే అని చెప్పి పనిచేసిన. అయితే నిన్న మాకు మహాసభలు జరిగినాయి. ఎక్కడ? మహబూబాబాద్లోని సిపిఎం పార్టీ ఆఫీసులో పైన ఆఫీస్లో 2 రోజులు అనుకున్నాం, కానీ మొదటి రోజులోనే ఓన్లీ కమిటీ కోసం పెట్టినట్టుంది మరి ఆ మహాసభ. మొదటి రోజే 1 గంట సేపు ఊగుదంపుడు ఉపన్యాసం దంచి ఆ కమిటీ ఫైనల్ చేసారు. కమిటీ ఫైనల్ చేసే ముందు ఎఫ్సీ ఉంటుంది, మాకు 3 ఎఫ్సీలో ఉన్నాం. అసలు ఎఫ్సీ అంటే ఫ్యాక్షన్ కమిటీ, కీలకంగా వ్యవహరించేటువంటి ఎస్ఎఫ్ఐలో 4 ఉండాల్సినటువంటి ఎఫ్సీలో సింహాద్రి అనేటువంటి వ్యక్తి, ఆయన ఎఫ్సీ ఎప్పటి నుండో ఎఫ్సీ, కానీ ఆయన పనిలో లేడని చెప్పేసి ఆయన రానియకుండా చేసారు, పిలవలేదు సింహాద్రిని. ఎఫ్సీలో నేను, జ్యోతిబాసు, కాట్లమాదు. అయితే ఎఫ్సీలో నిర్ణయం ఏం జరిగిందంటే నన్ను అధ్యక్ష వర్గంగా పెట్టారు. అంటే అధ్యక్ష వర్గంగా అంటే ఇక అధ్యక్షుడు అనేటట్టే, ఇక ఎస్ఎఫ్ఐలో అధ్యక్ష వర్గం పెట్టారంటే ఇక నన్ను అధ్యక్షుడిగా ప్రకటించాలనే ఎఫ్సీలో నిర్ణయం జరిగింది. ఓకే, మంచి విషయమే. ఎఫ్సీలో సాదుల శ్రీనివాస్ కూడా వచ్చిండు. సాదుల శ్రీనివాస్ వచ్చి, నువ్వు ఒక గిరిజన నాయకుడివి, గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ మండలాల్లో నువ్వు బలమైన ఉద్యమాలు చేయాలి అని నన్ను గిరిజన నాయకుడిగానే చూస్తున్నాడు, కానీ ఎస్ఎఫ్ఐ నాయకుడే చూడట్లేడు. ఓకే. సో చాలా మాట్లాడిండు. కొన్ని ఉన్నాయి మీద నెగిటివ్, మీ నాన్నతో తిరగడం అంటే, మా నాన్న ఏమైనా బీజేపీనా లేకపోతే పార్టీ వ్యతిరేకినా అని చెప్పేసి అన్నాడు. నేను మా నాన్న తిరగకపోతే నీతో తిరగాలన్నా, రోజు పొద్దున్న లేచి నీతో పడుకోవాలన్నా, రోజు నీ బెడ్ మీద పడుకోవాలన్నా. ఇప్పుడు సంఘానికి పార్టీకి సంబంధం ఏముంది మరి? లేదని బయటకి చెప్తారు విద్యార్థులను మోసం చేయడానికి. పార్టీలో మాత్రం విద్యార్థులు మొత్తం సిపిఎం సభ్యత్వం తీసుకోవాలి, లేకపోతే మనం సస్పెండ్ అయ్యిగా. రోజు రోజుకి కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా దిగజారిపోతుంది మొత్తానికి. అయితే రాష్ట్ర సంఘం నా పేరు ప్రతిపాదించింది, పలానా సూర్యప్రకాష్ అయితేనే సూటబుల్ అని రాష్ట్ర సంఘం ప్రతిపాదించి వెళ్ళిపోయింది. నాగరాజన్ వీళ్ళు వచ్చి ఉంటారు కదా, నాగరాజన్ వచ్చి సూర్యప్రకాష్ అయితేనే సెట్ అవుతుంది ఎస్ఎఫ్ఐకి అని చెప్పేసి మెజార్టీగా చెప్పారు. చెప్తే లేదు ఆయన సూటబుల్ కాదు ఇక్కడ, ఆయన మీద కొన్ని కామెంట్స్ ఉన్నాయి, వాళ్ళ నాన్నతో తిరుగుతున్నాడు అంటే అది వ్యక్తిగత విషయం. సాదుల శ్రీనివాస్కి మా నాన్న పడకపోవడం అది వ్యక్తిగతం. నువ్వు పని విధానం చూడాలి. కన్న తండ్రితో తిరిగకపోతే ఎవరితో తిరుగుతారట? అది కూడా ఒకటి. ఇంకోటి, నా మీద బీజేపీ చేసినటువంటి దాడిలో సైతం కూడా పార్టీ నాకు సాదుల శ్రీనివాస్ అనే వ్యక్తి నా దగ్గరికి వెళ్ళి నాతో ఏనాడు మాట్లాడలేదు. నా మీద దాడి జరిగినప్పుడు కూడా రాలేదు, మాట్లాడలేదు, స్పందించలేదు. ఓకే. అయినా కూడా నేను పార్టీని నమ్ముకొని ఉన్నా. వీళ్ళు ఉసిగొల్పిరు నన్ను బాగా. ఇప్పుడు నువ్వు మొత్తానికి రాజీనామా చేస్తున్నావు మరి? అయితే చెప్తా, మహాసభ జరిగినప్పుడు, మహాసభలో నేను అన్నిటికీ అర్హుడు అయినప్పుడు
మహాసభలలో వచ్చిన ప్రతినిధులతోటి నేను జిల్లా అధ్యక్షునో కార్యదర్శి పోటీ చేసి గెలుస్తానని చెప్పిన. పెట్టిరా మరి ఓటింగ్? నాగరాజు ఏమన్నాడంటే, నువ్వు పోటీలో చేసినా కూడా, పోటీలో గెలిచినా కూడా అది పార్టీ నిర్ణయమే ఉంటుంది, అది పోటీ ఎన్నిక చెల్లదని చెప్పిండు. కొత్తగా నూతన కార్యదర్శి వర్గం ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు 5 కార్యదర్శి వర్గం. కార్యదర్శి వర్గంలో 3 ఓట్లు నాకు పడ్డాయి, 2 ఓట్లు వాళ్ళకి పడ్డాయి. 5కి 3 నాకు పడ్డాయి, 2 వాళ్ళకి పడ్డాయి. మెజార్టీగా నాకు పడ్డాయి కార్యదర్శి వర్గంలో. పడ్డప్పుడు నన్ను ప్రకటించాల్సిందే కదా. అవును, నీ ఎన్నిక చెల్లదు సారీ ఇది చెప్పి, వీళ్ళు పొద్దున్నైతే ప్రజాస్వామ్యం చేసాం, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అని జెండా మీద రాసుకోవడం తప్పితే సంఘంలో స్వాతంత్రం లేదు, ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్య విధంగా ఓటింగ్ జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ప్రజాస్వామికంగా ఓటింగ్ జరిగినప్పుడు నువ్వు ఎన్నికను గుర్తించాలి కదా. ఎందుకు గుర్తించాడు? జ్యోతిబాసు ఎక్కువ ఫండింగ్ కలెక్ట్ చేయించిండు, 70,000-80,000 దాకా ఫండింగ్ కలెక్ట్ చేయించిండు, ఎక్కువ మందిని చేర్పించిండు, కమిటీలు ఎక్కువ వేసిండు అని చెప్తారు కదా వాళ్ళు. జ్యోతిబాసు ఫండింగ్ చేసిండు, మరి ఫండింగ్ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఏమన్నా అర్థం కాలేరా? ఫండింగ్ చేయాలనే చెప్పిర్రు సంఘానికి. సంఘానికి ఫండింగ్ చేయాల్సిందని చెప్తే 3కి 3 దళాలు వేసారు. జ్యోతిబాసు 40,000 దాకా చేసిండు. పట్ల మధు ఒక టౌన్లో 1,00,000 దాకా చేసిండు, నేను 20,000 దాకా చేసి వాళ్ళకే ఇచ్చేసిన. ఫోన్పే స్క్రీన్ షాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. అంటే ఫండింగ్ చేస్తేనే సంఘంలో గుర్తింపు ఉంటుందా? అంటే ఫండింగ్ హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సూర్య, ఎక్కడ ఉన్నాను? ఫండ్ హలో, ఫండ్ అడుగుతున్నా నేను. ఓకే, అదే ఫండింగ్ అది అంటే మ్యాండేటరీ కాదంట, వర్క్ ఉండాలి. మనకు ఫండ్ కాదు, విద్యార్థుల సమస్యలు ముఖ్యం. ఈ రోజు ఫండ్ తీసుకున్నాం అనుకో, రేపు విద్యార్థులు పొట్ట కొట్టినట్టే కదా మనం. ఇప్పుడు లాస్ట్ ఏమంటారు మరి? ఇప్పుడు ఏంది మరి, బయటకు వచ్చేస్తున్నాం మరి ఎట్లా? మహాసభలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మహాసభ కమిటీ ప్రకటించినప్పుడు అందరి చేత వచ్చినటువంటి ప్రతినిధులు ఉంటారు, ఆ ప్రతినిధులతోటి పలానా జిల్లా అధ్యక్ష కార్యదర్శి పెడుతున్నామని ఆమోదానికి పెడతారు. ఆమోదాన్ని పెట్టేటువంటి చేయలేపండి అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళు ఆమోదానికి ఎందుకు పెట్టలేదు? నెంబర్ 1, ఈ సంఘ నిర్మాణం విరుద్ధంగా కమిటీ ఎన్నిక జరిగింది. నెంబర్ 2, సంఘ నిర్మాణం ప్రకారం నేను అందరి చేత ఆమోదించబడితేనే ఈ కమిటీ ఎన్నిక అయితే, లేకపోతే నేను మహాసభ వాకౌట్ చేస్తా, బహిష్కరిస్తా అని చెప్పేసి నేను లేచి అడిగిన. అయినా పట్టించుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు మొత్తం వ్యతిరేకించారు మహాసభను. వచ్చి నేను వాకౌట్ చేసిన, మహాసభను బహిష్కరించిన తర్వాత నేనే నా సొంతంగానే ఇక ఇట్లా జరుగుతుంది, నియంత్రించుకో పోకడ జరుగుతుంది, ఈ సాధుల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి నన్ను రానియట్లేడు, నేను అనర్హుడిని, నేను గిరిజన నాయకుడిగానే చూస్తున్నాడు కానీ ఎస్ఎఫ్ఐ నాయకుడిగా చూడట్లేడు, ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి మా నాన్న మీద కోపంతో నన్ను ఎదగనివ్వడం లేదు, ఇక నేను అక్కడ ఆత్మగౌరవాన్ని చంపుకొని నేను పని చేయాలని చెప్పేసి రాజీనామా చేసిన. రాజీనామా చేసినాక బహిష్కరించే హక్కు ఎవరికి లేదు. అవును, నువ్వు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ బహిష్కరించే నైతిక హక్కు వాళ్ళకు, నిజమైన కామ్రేడ్లు అయితే వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే స్టేట్మెంట్ ఇవ్వకూడదు. మీకు రాకేష్ రెడ్డి అన్న ఫోన్ చేసిండా? రాకేష్ రెడ్డి నాకు ఇవాళ ఫోన్ చేసిండు, నీ వెనకాల నేనున్నా, ఏం అజయపడకు, అన్ని విధాలుగా అండగా ఉంటాం, నీ దగ్గర పోరాట పటిమ ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పోరాటాన్ని చేయగలిగే సత్తా ఉంది, ఏ వేదిక ఉన్నా కూడా నువ్వు నీ ప్రశ్నించే గలం ఒక్కటి చాలు అని చెప్పేసి అన్నాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఏమైనా సంఘం పెడుతున్నావా లేదంటే ఏమైనా జాయిన్ అవుతున్నావా? మరి సంఘం పెట్టుడు అనేది ఏం లేదు, స్వతంత్రంగానే ప్రశ్నిస్తా, ఎక్కడ సమస్య వచ్చినా కూడా అక్కడ ప్రశ్నను లేవనెత్తుతా, సమస్య పరిష్కారం అయ్యే విధంగా నా వంతుగా నేను సమాజం కోసం పనిచేస్తా. అంటే ఇండివిజువల్ గా చేస్తా లేకపోతే ఏమన్నా? ఇండివిజువల్ గానే చేస్తా. ఓకే ఓకే సుజా, ఏమన్నా ఉంటే చేయి, ఫోన్ చేయి,
మీకు కూడా మన ఖచ్చితంగా ఇది మీడియా నాకు తరపున జరిగినటువంటి నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరు